పహల్గామ్ ఉగ్రచర్యకు ప్రతిఘటనగా ఆపరేషన్ సింధూర్ను భారత ఆర్మీ విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని బీజేపీ మండల అధ్యక్షులు చిక్కుడు చంద్రం అన్నారు. పాకిస్తాన్ ఆశ్రయం కల్పించి పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులను హతమార్చడంతో పాటు ఉగ్రవాద స్థావరాలను భారత ఆర్మీ ధ్వంసం చేయడం చాలా సంతోషకరమన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయం పట్ల బాణాసంచాలు కాల్చి మిఠాయిలు పంచుతూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు చిక్కుడు చంద్ర మాట్లాడుతూ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాదుల స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో సైనిక చర్యలు చేపట్టడం సంతోషకరమని పేర్కొన్నారు. అమాయకులైన పర్యాటకులను హతమార్చి ఎంతో మంది మహిళల సింధూరాన్ని రాల్చిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత ఆర్మీ తగిన గుణపాఠం చెప్పిందన్నారు. పాకిస్తాన్ను దెబ్బతీయడానికి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం దేశానికే గర్వకారణమన్నారు. ఉగ్రవాదులు మరొకసారి భారతదేశంపై దాడి చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేలా కేవలం ఉగ్రవాద స్థావరాలనే భారత ఆర్మీ టార్గెట్ చేసిందన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో భారత ఆర్మీకి ప్రజలందరూ తోడుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కంకణాల నరసింహులు, స్వామిరెడ్డి, ఆంజనేయులు, కర్ణాకర్, శ్రీకాంత్లు పాల్గొన్నారు. దాడికి ప్రతిఘటనగా పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద జరిపినటువంటి దాడి సంతోషకరమైన విషయం. ఎందుకంటే భారత పర్యాటకుల మీద దాడి జరపడం అనేది చాలా దురదృష్టకరం. అది ఈ రోజు పాకిస్తాన్ నిజంగా మీరు ఎలాంటి దుశ్చర్యల చర్యలు పడ్డా, ఎలాంటి మీరు కాల్పులకు ఎగబడ్డా గాని భారత సైన్యం ఊరుకోబోదు. ఈ రోజు భారత సైన్యం నిజంగా వాళ్ళు అనుకున్నది చేయగలిగిందంటే గతంలో కూడా మనం ఎన్నో సంఘటనలు చూసినాము. నిన్న జరిగినటువంటి సంఘటన కూడా చూసినాం. భారతం మొత్తం గర్వించదగ్గ విషయం. సైన్యం కూడా నిజంగా సైన్యానికి కూడా మోడీ, భారత ప్రధానమంత్రి మోడీ గారు మొత్తం పూర్తి స్వేచ్ఛనిచ్చి మీరు ఏది జరిపినా నేను మీ వెనుక ఉన్నాను అని చెప్పడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. గత 10 రోజుల క్రితము కాశ్మీరు పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపినటువంటి కాల్పులకు మన యావత్ భారతదేశం, యావత్ ప్రపంచమంతా నివ్వెరపోయింది. దానికి ధీటుగా ఎప్పుడు ఏమవుతుందో అనే భయంతో పాకిస్తాన్ గజగజ వణికి ఇప్పుడా రేపా అని సరైన సమయంలో మన భారతదేశం ఒక డిసిషన్ తీసుకుంది. మన మోడీ గారు మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి, మరియు మీ ఇష్టం మీరు ఏం చేసినా సరే మేము మీకు యావత్ భారతదేశం మేము అండగా ఉంటామని వాళ్ళకి స్వేచ్ఛనిచ్చింది. మరియు ఆపరేషన్ సింధూరం అంటే బొట్టు, ఆపరేషన్ సింధూర్ అంటే మన ఆడబిడ్డలను చంపి మీ మోడీకి చెప్పుకో అని చెప్పితే మన ఆడబిడ్డలు వచ్చి మన మోడీకి చెప్తే ఏం జరిగిందో పాకిస్తాన్ నా కొడుకు ఈరోజు తెలిసింది. మరియు పాకిస్తాన్లో టెర్రరిస్టులకు గుండెలు అదిరిపోయే మిసైల్ దాడి జరిగింది.